పురాణంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది, ప్రభు, నా మనసులో 3 సందేహాలు ఉన్నాయి, వాటికి మీరు స్పష్టత చేస్తే నా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, లక్ష్మి, నేను నీ మనసులో ఉన్న సందేహాలకు తప్పకుండా సమాధానం చెప్పి సంతృప్తి పరుస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, ప్రభు, మొదటిది, ఏ మహిళకు పుత్రయోగం ఉండదో దయచేసి నాకు చెప్పండి. రెండవది, ఏ మహిళకు చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తిస్తుంది. మూడవది, ఎలాంటి పనులు చేస్తే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుందో దయచేసి చెప్పండి అని అడుగుతుంది. లక్ష్మి, ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన ప్రశ్నలే నువ్వు అడిగావు. నీ ప్రశ్నలకు సమాధానంగా నేను ఒక పవిత్రమైన కథను చెప్తాను. చాలా శ్రద్ధగా విను. అలాగే ఏ వ్యక్తి అయితే కథను శ్రద్ధగా వింటాడో ఆ వ్యక్తికి భూలోకంలో పుణ్యం లభిస్తుంది మరియు చనిపోయిన తర్వాత అతనికి మోక్షం కూడా లభిస్తుంది అని చెబుతాడు. ఈ కథ ద్వారా నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది. కానీ ఈ కథను నువ్వు చాలా శ్రద్ధగా వినాలి. ఈ కథను సగం సగం అసంపూర్ణంగా ఎవ్వరూ కూడా వినకూడదు. ఎవరైతే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినట్లుగా మన పురాణంలో చెప్పబడింది. అప్పుడు మహాలక్ష్మి కూడా ఆ కథను వినటానికి సిద్ధమయ్యింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కథను పూర్తిగా శ్రద్ధతో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కమెంట్ బాక్స్ లో ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఏమని చెబుతాడంటే, లక్ష్మి, పూర్వం మధ్య దేశంలో ఒక చిన్న నగరం ఉండేది. ఆ నగరంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఆ వ్యాపారికి 2 కొడుకులు. ఇక వ్యాపారి 2 కొడుకులకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. వ్యాపారి ఇంట్లో ఎలాంటి లోటు ఉండేది కాదు. అయితే వ్యాపారి భార్యతో పాటు అతని పెద్ద కొడుకు, పెద్ద కోడలి స్వభావం చాలా దుర్మార్గంగా ఉండేది. ఆ వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది. ఇకపోతే ఈ చిన్న కోడలి స్వభావం చాలా ఉత్తమమైనది. ఆమె భగవంతుడి మీద శిరోమణులు కలిగి ఒక పతివ్రతలాగా జీవిస్తూ ఉండేది. ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ శ్రద్ధగా పూర్తి చేసుకునేది. ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా చేసేది. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తవారు ఆమెను నానా హింసలు పెట్టేది. చిత్రహింసలకు గురి చేసేది. ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది. అయితే ఆమె ఇలా చేయటం వెనుక ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే, పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు. కానీ చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది. కూతురు పుట్టిందని కారణంగా ఈ వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది. కానీ చిన్న కోడలు మాత్రం ఏం చేస్తుంది? ఆమె అదృష్టంలో ఆడపిల్ల జన్మించాలని ఉంది. మన అదృష్టంలో ఏం జరగాలని రాసి ఉంటే అదే మన జీవితంలో జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత చెబుతూ, లక్ష్మి, ఇప్పుడు నేను నీకు చిన్న కోడలి కథ వినిపిస్తాను. దీనివల్ల నీకు నీ మొదటి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. అదేంటంటే, ఎలాంటి మహిళకు పుత్రుడు జన్మిస్తాడు అనే కథ నీ మొదటి ప్రశ్న. వ్యాపారి భార్య ఎవరైతే ఉందో ఆమె మొదటి నుండి కూడా దుర్మార్గురాలు. ఆమె తన అత్తమామల్ని కూడా ఎంతగానో బాధ పెట్టింది. ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా ఎక్కువగా బాధ పెడుతుంది. ఈ చిన్న కోడలి పేరు సుకన్య. అయితే సుకన్యను బాధ పెట్టడంలో ఆమె అత్తకు చాలా ఆనందం కలుగుతూ ఉండేది. ఇక మరోవైపు పాపం సుకన్య ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తన ఇంటి పనులన్నీ చేసేది. అలాగే రోజంతా పనులు పూర్తి చేసేది. ఈ విధంగా ఇన్ని సేవలు చేస్తూ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని వేధిస్తూ ఉండేది. అంతేకాదు, ఒక పని పూర్తి అయిన తర్వాత మరో పని చెబుతూ ఉండేది. వ్యాపారి భార్య చిన్న కోడలికి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇచ్చేది కాదు. ఒకసారి వ్యాపారి భార్య బయటికి వెళ్తానని, వచ్చేలోపు భోజనం తయారు చేసి పెట్టమని, తిరిగి ఇంటికి వచ్చి భోజనం తింటానని, అలాగే వండిన భోజనంలో ఒక్క మెతుకు కూడా వృధా చేయకూడదని చెబుతుంది. అలా చెప్పి అత్త బయటకు వెళ్తుంది. చిన్న కోడలు అత్త పెట్టే కష్టాలను చాలా ఓపికగా భరించేది. అలాగే తన అత్త ఏం చెప్పినా సరే చాలా వినయంగా ఆమె ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేది. ఇక చిన్న కోడలు భోజనం తయారు చేస్తూ ఆలోచించడం మొదలు పెట్టింది. ఇంట్లో మొత్తం పనులు అన్ని కూడా నేనే చేస్తాను. అయినా సరే నా జీవితానికి సుఖం అనేది లేదు. మా అత్తయ్య ప్రతి పనికి ఏదో వంక పెట్టి నన్ను మాత్రమే ప్రతిసారి
తిడుతూ ఉంటుంది. నా కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో అని సుకన్య మనసులో బాధపడుతూ ఉంటుంది. అంతలోపే ఎవరో తలుపు తట్టిన శబ్దం ఆమెకు వినిపిస్తూ ఉంటుంది. వంట చేసి పెట్టమని వెళ్లిన అత్త అప్పుడే వచ్చిందేమో అని భయంతో సుకన్య వెళ్లి తలుపు తెరిచింది. తలుపు తెరవగానే చూస్తే ఒక భిక్షగాడు. ఆ బ్రాహ్మణ భిక్షగాడు మాట్లాడుతూ, తల్లి నీవు సుమంగలిగా ఉండు అని ఆశీర్వదించి నాకు కడుపు నిండా భోజనం పెట్టమని, అలా భోజనం పెడితే నీ సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న సుకన్య ఆలోచనలో పడింది. ఒకవేళ నేను ఈ బ్రాహ్మణుడికి భోజనం పెట్టినప్పుడు మా అత్తయ్య వస్తే నన్ను బ్రతకనివ్వదు. ఒకవేళ నేను ఈ బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే నాకు మహాపాపం కలుగుతుంది. నేను చేసుకున్న పుణ్యం మొత్తం పోతుంది. చివరికి ఆమె అతిథి దేవో భవ అని అనుకొని ఆ బ్రాహ్మణుడిని లోపలికి పిలిచి భోజనం వడ్డిస్తుంది. వ్యాపారి భార్య అక్కడికి వస్తుంది. తన ఇంట్లో ఒక పేద బ్రాహ్మణుడు అన్నం తినడం చూసి ఆమె తీవ్రమైన కోపంతో పెద్దగా అరుస్తూ సుకన్యతో ఇలా అంటుంది, ఇక్కడ ఎలాంటి అన్నదానం కానీ శుభకార్యం కానీ జరగడం లేదు. నువ్వు ఇంటి యజమానురాలివి అనుకుంటున్నావా? బిచ్చగాలని పిలిచి భోజనం పెడుతున్నావు అని అరుస్తూ వ్యాపారి భార్య బ్రాహ్మణుడు తినే అన్నాన్ని బయటకు విసిరి, నేను నీకు ముందే చెప్పాను కదే భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చేయకూడదు అని, కాని బ్రాహ్మణుడికి భోజనం ఎందుకు పెట్టావు? అప్పుడు సుకన్య భయంగా మాట్లాడుతూ, అత్తయ్య నేను కేవలం నేను తినే నా వాటా అన్నాన్ని మాత్రమే అతనికి వడ్డించానని, ఇంటికి వచ్చిన అతిథిని వట్టి చేతులతో పంపించకూడదని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అందుకే అతనికి భోజనం పెట్టానని చెబుతుంది. కాని సుకన్య చెప్పిన మాటలకు అత్త ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టి కొట్టి బయటకు వెళ్ళగొడుతుంది. చాలాసేపటి వరకు సుకన్య బయటే నిలబడి ఉంటుంది. బయట నుండే అత్తను చాలా బ్రతిమాలుతుంది. కనీసం కోడలు అనే జాలి కూడా లేకుండా ఇంటి లోపలికి రానివ్వలేదు. సుకన్య చాలా దుఃఖంతో తన పుట్టింటి వైపు వెళ్లసాగింది. అలా వెళ్తుండగా మధ్య మార్గంలో బాగా ఆకలితో ఉన్న సుకన్య అడవి మధ్యలోకి రాగానే పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షం నుంచి తనను తాను రక్షించుకోవటానికి ఒక చెట్టు కింద నిలబడింది. అయితే ఆ చెట్టు క్రింద ఒక గుడిసె కూడా ఉంది. ఆ గుడిసె లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆ బ్రాహ్మణ భిక్షగాడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణ భిక్షగాడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని ఆ బ్రాహ్మణుడి కాళ్ళ మీద పడి, భగవంతుడా అని ఏడుస్తుంది. పుత్రి ఏడవకు తల్లి, నీ గురించి నాకు మొత్తం తెలుసు అన్నాడు. మీ అత్తింటి వారు నీకు ఎప్పుడు కష్టాల్ని కలిగిస్తూ ఉంటారు. ఇందుకు కారణం నీకు పుత్రుడు జన్మించలేడని. ఈ కారణం వల్లనే నిన్ను మీ అత్తగారు వేధింపులకు గురి చేస్తుంది. కాని నీవు చింతించకు తల్లి, నేను నీకు ఓ తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రంపై రాసి ఉన్న పరిహారాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు ఒక గుణవంతుడైన పుత్రుడు జన్మిస్తాడని బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెబుతాడు. తర్వాత సుకన్య తాళపత్రాన్ని తీసుకోగానే ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. ఇక ఆమె బయటకు రాగానే వర్షం కురవడం కూడా ఆగిపోతుంది. అప్పుడే ఆమెను వెతుక్కుంటా వచ్చిన ఆమె భర్తకు సుకన్య జరిగిందంతా చెబుతుంది. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్లకుండా ఆ అడవిలోనే జీవించాలని నిర్ణయించుకుంటారు. అక్కడ చిన్న కుటీరంలో నివసిస్తున్న సుకన్యకు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఒకవేళ నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తయ్య గారు నన్ను కూడా ఎంతో గౌరవంగా చూసేవారు అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే సుకన్యకు మహావిష్ణువు యొక్క తాళపత్రం గుర్తుకు వస్తుంది. వెంటనే ఆమె ఆ తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చదవటం మొదలు పెడుతుంది. అందులో ఏమని రాసి ఉందంటే, ఏ మహిళ అయితే కొడుకు కావాలని అనుకుంటుందో ఆమె తన భర్తకు ఎడమవైపు పడుకోవాలని ఉంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కుడి ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు. కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల ఎడమ ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు. అదేంటంటే పురుషుడి కుడి ముక్కు నుంచి శ్వాస నడుస్తున్నప్పుడు, అలాగే స్త్రీ యొక్క ఎడమ ముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు ఆ సమయంలో దంపతులు ఇద్దరు గర్భధారణ కోసం ప్రయత్నించాలి. ఇలా చేయటం వల్ల పుత్ర ప్రాప్తి కలుగుతుంది. ఇలా కాకుండా ముక్కులో విరుద్ధంగా శ్వాస నడుస్తే కూతురు పుట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రంథంలో ఇంకా ఏముందంటే, ఋతు ప్రక్రియ మొదలైన మొదటి 4 రోజులు కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు. 7వ రోజు కలవటం వలన విధవరాలైన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమం చేస్తే ఎంతో బలమైన కూతురు పుడుతుంది. 9వ రోజు కలవటం వల్ల అందమైన కూతురు పుడుతుంది. 10వ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కుమారుడు జన్మిస్తాడు. 11వ రోజు కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది.
అవుతుంది. 12వ రోజు సంగమం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు కలిస్తే లక్ష్మి స్వరూపమైన కూతురు వస్తుంది. 14వ రోజు కలిస్తే తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన తాళపత్ర గ్రంథాన్ని అనుసరిస్తూ సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజున తన భర్తతో కలుస్తుంది. ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అవుతుంది. ఒకసారి సుకన్య భర్త కట్టెలు తేవటానికి అడవి లోపలికి వెళతాడు. కుటీరంలో సుకన్య ఒక్కతే ఉంది. అంతలోనే భారీ తుఫాను వచ్చి గుడిసె ఎగిరిపోయింది. వెంటనే సుకన్య పరిగెత్తుకుంటూ ఇంతకు ముందు తనకు శ్రీ మహావిష్ణువు కనిపించిన చెట్టు దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఉన్న గుడిసె లోపలికి వెళ్లి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి ఇద్దరు రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులు చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళు చెట్టుతో పాటు అక్కడ ఉన్న గుడిసె కూడా తీసుకొని వెళ్లి బంగారపు పర్వతంలో ఉంచారు. కొద్దిసేపటి తర్వాత రాక్షసులు ఆహారం కోసం అక్కడి నుండి వెళ్ళగానే సుకన్య బయటకు వచ్చి బంగారపు పర్వతాలను చూసి ఆశ్చర్యపోయి కొంచెం బంగారాన్ని తీసుకొని గుడిసెలో కూర్చుంటుంది. ఆ రాక్షసులు తిరిగి వచ్చాక ఆ చెట్టు మీద కూర్చొని ఇంతకు ముందు ఉన్న అడవి ప్రదేశంలో మళ్లీ గుడిసెను ఉంచుతారు. ఇక రాక్షసులు అక్కడి నుంచి వెళ్లిపోయాక గుడిసె నుంచి బయటకు వచ్చిన సుకన్య ఆమె భర్తకు జరిగిందంతా చెప్పి బంగారాన్ని ఇస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి సుకన్య ఆమె భర్త ఇద్దరు కూడా తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తన అత్తగారికి తన దగ్గర ఉన్న బంగారం మొత్తం ఇస్తుంది. చేసిన పనికి అత్తకు కోపం వచ్చి ఇలా అంటుంది, ఒసే పిచ్చిదానా, నువ్వు కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకొని వస్తావా? ఈ కొద్దిపాటి బంగారాన్ని ఏం చేసుకోమంటావ్? అదే నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఆ బంగారం మొత్తాన్ని తీసుకొని వచ్చేదాన్ని అని సుకన్యని తిడుతుంది. సుకన్య ఏ గుడిసెలో అయితే దాక్కుందో అదే గుడిసెలోకి అత్త వెళ్తుంది. రాక్షసుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాక్షసులు వచ్చాక ఇంతకు ముందులాగా ఆ చెట్టు చుట్టుప్రక్కల ప్రాంతాన్ని కూడా తీసుకొని ఒక మంచు పర్వతం పైకి వెళ్లారు. అత్తకు కోపం వచ్చి రాక్షసులను మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా అని తిడుతుంది. ఆమె మాటలు విన్న రాక్షసులు గుడిసె లోపలికి వెళ్లి అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు విసిరికొట్టారు. ఆ అత్త అక్కడికక్కడే చనిపోయింది. ఇక మరోవైపు సుకన్య చాలా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతుంది. అయితే తన అత్త ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవటంతో అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టు క్రింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడంలో అత్యాశ కారణంగా చనిపోయిందని సుకన్యకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు కథ పూర్తయిన తర్వాత శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ, లక్ష్మి ఏ మహిళ అయితే పుత్ర సంతానం కావాలి అని కోరుకుంటుందో అలాంటి మహిళ నేను సుకన్యకిచ్చిన తాళపత్రంలో పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి అని చెబుతాడు. ఇక నీ రెండో ప్రశ్నకు సమాధానం, ఏ మహిళ అయితే ఎక్కువ దురాశ ఉంటుందో ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. ప్రశ్నకు సమాధానం, ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళలు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తారు. ఒక స్త్రీ తన శీలాన్ని ఎప్పుడు కూడా అపవిత్రం చేయకూడదని శ్రీ మహావిష్ణువు చెబుతాడు.